హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కొన్ని జీవులు మన చరిత్రలో చెరగిన ముద్రలు వేస్తాయి, కానీ మన అజ్ఞానంతో నిర్లక్ష్యంతో వాటి జీవితాలు ముగిసిపోయాయి. నేను చెప్తున్నది అంతరించిపోయిన జీవుల కథల గురించి. ఈరోజు ఆ పక్షుల గురించి తెలుసుకుందాం. డోడో పక్షి. ఇది హిందూ మహాసముద్రంలోని మడగాస్కర్కు తూర్పున ఉన్న మారిషస్ ద్వీపానికి చెందినది. 3 అడుగుల పొడవు ఉండి దాదాపు 15 నుంచి 20 కిలోల బరువు కలిగి ఉండేది. ఈ పక్షికి అతిపెద్ద సమస్య ఏమిటంటే అది ఎగరలేకపోవడం. దీనివలన మానవులకు, జంతువులకు సులభంగా దొరికేవి. వీటి మాంసం తినడానికి బాగాలేకపోయినా ఆహార సమస్య వలన వీటిని తినడం తప్పనిసరి అయింది. ఈ పక్షి ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. ఈ అన్ని కారణాల వలన 1681 నాటికి పూర్తిగా అంతరించిపోయింది. ప్యాసింజర్ పిజియన్. ఈ పక్షి ఉత్తర అమెరికాకు చెందినది. వీటి జనాభా సుమారు 3 బిలియన్ల నుంచి 5 బిలియన్ల వరకు ఉండేవి. వేగంగా ప్రయాణించడం, సమూహంగా నివసించడం, ఆహారాన్ని పంచుకునే సంస్కృతి వీటి జీవనశైలిలో అద్భుతాలు. ఒకప్పుడు ఆకాశాన్ని కప్పి వెళ్ళిన ఈ పక్షులు ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్య పక్షులుగా గుర్తింపు పొందాయి. కానీ మానవుల స్వార్థంతో ఈ పక్షులను వేటాడడం, వాటి నివాసాలను నాశనం చేయడం ద్వారా అంతరించే స్థాయికి వెళ్ళాయి. వీటి జాతిలో చివరిగా మిగిలిన పక్షి మార్తా. అది కూడా 1914 నాటికి ఒక జూలో మరణించింది. మావా పక్షి. న్యూజిలాండ్కి చెందిన ఎగరలేని భారీ పక్షి. ఇది 12 అడుగుల ఎత్తు, సుమారు 250 కిలోల బరువు కలిగి భారీ శరీరంతో నడిచే శక్తివంతమైన పక్షి. మోరి ప్రజల వేట, నివాస ప్రాంతాల నాశనం చేయడం వలన 1440 చివరి నాటికి పూర్తిగా అంతరించిపోయింది. క్యారోలినా ప్యార్కిట్. ఈ చిలకలు కాలిఫోర్నియా, న్యూయార్క్ మరియు ఇతర యునైటెడ్ స్టేట్స్ రాష్ట్రాల్లో నివసించేవి. నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండేవి. మానవుల వేట, అడవుల నాశనం మరియు వాతావరణ మార్పుల వలన ఒక చిలక మిగిలింది. దాని పేరు ఇంకాస్. 1918 సిన్సినాటి జూలో చనిపోయింది. 1939 నాటికి ఈ జాతి పూర్తిగా అంతరించిపోయిందని ప్రకటించారు. ఈ పక్షులు అంతరించిపోవడానికి ప్రధాన కారణం మానవుల నిర్లక్ష్యం, వాతావరణ మార్పులు, వేగవంతమైన అభివృద్ధి వల్ల వీటి జీవితాలు ముగిసిపోయాయి. మన ప్రకృతి మన చుట్టూ ఉంది, దాన్ని కాపాడడం మన చేతిలోనే ఉంది.